హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SK96 ఛానల్. సో మరి రేపటి నుంచి టెట్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ చూస్తే మనకి ఈ ఆర్టికల్ కనిపిస్తుందండి. ఈ నెల 3 నుంచి 26 వరకు నిర్వహణ, ఆల్ టికెట్స్ అండ్ గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నాడండి. సో ఒకసారి ఆ వివరాలు చూద్దాం. మెగా డిఎస్సికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 4 లక్షల పైగా అభ్యర్థులు హాజరు కాబోతున్నారు. ఈ నెల 3 నుంచి 21 వరకు రోజుకు 2 సెషన్లలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 to 12, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య పరీక్షలు జరగనున్నాయి. అలాగే దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాలు సమయం కేటాయిస్తారండి. 813 మంది దివ్యాంగులతో సహాయకులకు ఏర్పాటు చేసుకున్నారు. సో ఓవరాల్గా అలాగే పరీక్ష సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రంలో అనుమతిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డు ఏదో ఒకటి అండి, గుర్తింపు కార్డు అయితే తెచ్చుకోమని మనకి అఫీషియల్గా చెప్పడం జరిగింది పేపర్ స్టేట్మెంట్లో. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు. అభ్యర్థులు ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ హాల్ టికెట్స్ పొందితే ఏదో ఒక కేంద్రం మాత్రమే హాజరు కావాలండి. సో చాలామందికి ఒకటి కంట 2-3 దగ్గర ఒకే రోజు ఇచ్చేయండి. సో అలా అవ్వదు, ఏదో ఒక దగ్గర రాయడానికి అవుతుంది. అలాగే హాల్ టికెట్స్లో ఏమైనా తప్పులు ఉంటే పరీక్షా కేంద్రంలోని డిపార్ట్మెంట్ అధికారికి ఆధారాలు చూపించి వాటిని సరి చేసుకునే సదుపాయం కల్పించారు పాఠశాల విద్యాశాఖ వారు. సో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారండి. సో మన ఈ టెట్కు టోటల్గా 4,27,300 మంది దరఖాస్తు పెట్టుకున్నారండి. అయితే ఇప్పటి వరకు హాల్ టికెట్స్ 4,09,955 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షా కేంద్రాలు వచ్చి 108 కేంద్రాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. ఏపీలోని 22 జిల్లాల్లో కేంద్రాలు 95 ఇచ్చారండి మొత్తం. వీటితో పాటుగా బయట అది హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపూర్, గంజాంలో కూడా ఏర్పాటు చేసిన కేంద్రాలు 13 అండి. ఇవన్నీ అదర్ స్టేట్ కింద వస్తాయి. సో ఓవరాల్గా ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రాసేవారు 24,396 మంది అండి. సో ఇది వేళ మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఈనాడులో వచ్చింది. సో మరి మన వ్యూవర్స్ అందరికి కూడా ముఖ్యంగా ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి. సో రేపటి నుంచి 21 వరకు ఎగ్జామ్స్ అవుతుంటాయి. సో అందరూ బాగా రాయాలని మన SK96 ఛానల్ నుంచి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. సో అలాగే ABN ఆంధ్రజ్యోతిలో ఇంకో వేరే ఆర్టికల్ వచ్చిందండి ఒకటి చూడండి. ఇప్పటికే మెగా డిఎస్సి వేశాం, డిసెంబర్లో పరీక్షలు వెంటనే భర్తీ అని సీఎం గారు ఒక ప్రకటన చేశారు నిన్న. అయితే ఇప్పటికే మెగా డిఎస్సి వేసాం, డిసెంబర్లో పరీక్షలు వెంటనే భర్తీ అన్నారండి. సో మనం ఆల్రెడీ తమిళనాడులో చెప్పినట్టు డిసెంబర్లో పరీక్షలు అయితే సాధ్యం అవుతాయంటే నాకు తెలిసి అవ్వండి. ఎందుకంటే మనకి ఈ ప్రాసెస్ అంతా మనకి రిజల్ట్ నవంబర్లో ఇస్తామన్నాడు, నవంబర్ 2వ తేదీన. సో వెంటనే ఇచ్చినా కూడా నవంబర్ 3న నోటిఫికేషన్ డిఎస్సిది ఇవ్వాలి. ఇచ్చి మరి మన మానవ వనరుల శాఖ మంత్రి గారు ముందే చెప్పారు టెట్కి 3 నెలలు, అలాగే డిఎస్సికి 3 months రీడింగ్ కోసం ఇస్తామని చెప్పారు. కనుక నాకు తెలిసి డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తారండి. డిసెంబర్ 1st వీక్ నవంబర్ లాస్ట్ వీక్లో. అదే విషయాన్ని మన సీఎం గారు చెప్పినట్టున్నారు. సో డిసెంబర్ 1st వీక్లో నోటిఫికేషన్ ఇస్తే అక్కడికి 3 months అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో మనకైతే డిఎస్సి పరీక్షలు వచ్చి ఫిబ్రవరిలో అవుతాయండి. 90% ఫిబ్రవరిలో అయితే మొత్తం భర్తీ ప్రక్రియ మొత్తం కూడా అయ్యేసరికి మే, ఏప్రిల్ అయ్యేటప్పటికి నెక్స్ట్ ఏడాది 2025 ఏడాది మొదటి వర్కింగ్ డేస్ అయ్యేటప్పటికి మొత్తం జాయినింగ్ ఆర్డర్స్ వచ్చేస్తాయండి. సో ఆ 2025 విద్యా సంవత్సరంకి కొత్త టీచర్స్ అందరూ కూడా జాయిన్ అయ్యేలా ప్లాన్ అయితే వేస్తున్నారు. సో డిసెంబర్లో అయితే పరీక్షలు అయితే మ్యాక్సిమం ఉండవు. సో సీఎం గారు అది నోటిఫికేషన్ సంబంధించి అలా చెప్పుంటారు. డిసెంబర్లో అయితే నోటిఫికేషన్ అంటే డిఎస్సికి సంబంధించి ప్రక్రియ అయితే డిసెంబర్లో మొదలైపోతుంది. సో అదండి ఫ్రెండ్స్. అయితే చాలామంది ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా కొన్ని చిన్న తప్పులు చేస్తుంటారండి. దయచేసి అలా ఏమి చేయకండి. ముఖ్యంగా అందులో చాలామంది ఏంటంటే రివిజన్లో భాగంగా అలా పదే టెక్స్ట్ బుక్ అని రివిజన్ చేస్తుంటారండి. ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కూడా దయచేసి అలా చేయకండి. సో 1 day అయితే ఫ్రీగా మైండ్ రిలీఫ్ చేసేయండి, రెస్ట్ తీసుకుంటా 1 day రెస్ట్ తీసుకోండి. సో మీ ఎగ్జామ్ ఎప్పుడు అనుకుంటారో దానికి 1 day ముందు పూర్తిగా చదవకుండా రిలాక్స్ అవ్వండి మైండ్కి. సో ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే బాగా రాస్తారు. చాలామంది అది ఒక తప్పు చేస్తుంటారండి ఫ్రెండ్స్. అలానే ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మనం ఇప్పుడు CBT కదండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి చాలామంది కొత్తగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో అలానే ఎవరు భయపడవద్దండి. ఎలాంటి టెన్షన్ పడకుండా ముందుగా ఒకసారి ప్రశ్నపత్రం చూడండి, 150 బిట్స్ చూడండి. చూశాక మీకు ఏ టాపిక్ అయితే అంటే ఏ సబ్జెక్ట్ మీద మీకు పట్టు ఎక్కువ ఉంటుందో ముందు ఆ సబ్జెక్ట్ చూసేయండి.
చూసాక అందులో ఏం చేస్తారంటే మీకు ముందు వచ్చిన బిట్లన్నీ చేసేయండి. అలా టాపిక్ వైజ్గా మీకు ఏ సబ్జెక్ట్ అయితే ముందు ప్రయారిటీ ఇస్తారో అవి వరుసగా మీకు ఈజీ బిట్స్ ఉంటాయండి. ఆ ఈజీ బిట్స్ అన్నీ ముందు చేసేయండి. ఓవరాల్ 150 బిట్లు మీకు వచ్చినవన్నీ చేసేయండి. ఆ తర్వాత కొంచెం డిఫికల్ట్ ఉంటాయండి, అవన్నీ చేసేయండి. ఇంకా లాస్ట్లో డిఫికల్ట్ ఉంచుకోండి. అలా చేయడం వల్ల మనకు టైము సేవ్ అవుతొచ్చి మ్యాథ్స్ అయితే ముందు చేయకండి. మ్యాథ్స్ ఒకవేళ చేసినా ఈజీగా అయితే చేసేయండి. ఏవైనా ప్రాబ్లమ్స్ లాంటివి మనకు ఆల్రెడీ వచ్చు అయినా కూడా టైం పట్టేలాంటివి ఉంటాయి కనుక అది ముందు చేయకండి. దానివల్ల టైం వేస్ట్ అవుతుందండి. సో కనుక అది కొంచెం వెనక్కి పెట్టుకోండి. మ్యాథ్స్లో కూడా ఈజీ అన్నీ చేసేయండి. ఇంకేమైనా కొంచెం టైం పడుతుందనే అనే ప్రాబ్లమ్స్ అయితే కొంచెం విడిచిపెట్టి తర్వాత లాస్ట్లో చేసుకుంటే బెటర్ అండి. సో ఈ విధంగా ప్రశ్న పత్రాన్ని ముందు అర్థం చేసుకొని అవగాహన చేసుకొని వచ్చిన బిట్లను చేస్తూ డిఫికల్ట్ నుంచి అలా వెళ్తే స్కోర్ ఇంకేం చేయొచ్చండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.